వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని ఈ ఏడాది విశాఖ నగరంలోని యూత్ ఐకాన్ సంస్థ ఆధ్వర్యంలో బాలగణపతి సెట్ నిర్మిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి కనకరాజు తెలిపారు. వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా బుధవారం రాట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ విశాఖ ఉత్తర నాయకురాలు దీపిక హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఓ వినూత్న ఆలోచనలతో యూత్ ఐకాన్ సంస్థ వినాయక ఉత్సవాలను జరుపుతుందని, గత ఏడాది చాక్లెట్ వినాయకుడిని ఏర్పాటు చేయగా ఈ ఏడాది అయోధ్యలోని రాముడి విగ్రహం తయారీకి వినియోగించిన పాలరాయితో ఈ ఏడాది బీచ్ రోడ్లో బాలగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టాభిరామ్, పోతనరెడ్డి, కార్పొరేటర్ మంగమేని, యూత్ ఐకాన్ సభ్యులు పాల్గొన్నారు. కోసం అని చెప్పి రాట జరిగే కార్యక్రమం అనేది మొదలైంది. నాకు చాలా ఉత్సాహంగా ఉంది, నాకనే కాదు మొత్తం అందరికీ కూడా. ఎందుకంటే వినాయక చవితి అనేది చిన్నపిల్లోడి దగ్గర నుంచి బాగా వయసున్న ఆఖరికి నడవడానికి ఓపిక లేని వాళ్ళకి కూడా వినాయకుడిని అంటే నో అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే మన మొదటి వినాయక చవితి కాబట్టి వినాయకుడు మన అందరి విఘ్నాలు తొలగించి మన రాష్ట్రం అలాగే మన దేశం కూడా బాగుండాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.